జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఒక విషయం ప్రశ్నిస్తున్నాను. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినా, మీకున్న ఇద్దరు కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? సూటిగా ప్రశ్నిస్తారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? అధికారంలో ఉన్నప్పుడు మా తల్లిని అవమానించారు, బ్రహ్మణిని అవమానించారు. మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్త పొరపాటున భారతిరెడ్డి గారి గురించి ఒక మాట అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అతను క్షమాపణ చెప్తామే కాదు, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన ఘనత కూటమి ప్రభుత్వం. అది మాకు మహిళల పట్ల ఉన్న గౌరవం. ఇప్పుడు ఒక రౌడీ షీటర్కి, ఒక ఫ్యాక్షన్కి, ఒక గొడ్డలి పార్టీలో ఉన్న గొడ్డలి బ్యాచ్కి మహిళల్ని గౌరవిస్తానే తెలియదు. అందుకే చెప్పా, జగన్ పేరులో జీ అనేది ఉంది కదే, గొడ్డలి సొంత బాబాయిని లేపేశాడు. ఇట్లా వాళ్ళు ప్రజలను అవమానిస్తూ, మహిళలను అవమానిస్తూ, సొంత కుటుంబ సభ్యుల్ని చంపేసే పరిస్థితి వాళ్ళది. ప్రజల పక్షాన్ని నిలబడి మహిళల గౌరవం నిలబెట్టే సంస్కృతి మాది. థ్యాంక్ యూ మా. మీడియా మిత్రులకు ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మీరు ఏమనుకోకపోతే. నన్ను మీరు ప్రశ్న అడుగుతారు, కానీ పులివెందుల ఎమ్మెల్యే వైజాగ్ వెళ్ళినప్పుడు మీరు ఒక్క ప్రశ్న అడిగారే. అంటే మీరు అడుగుతున్నాడా, ఆయన పారిపోతున్నాడా, లేదంటే మీరు అడగరా? సో నేను అన్ని ప్రశ్నలు తీసుకున్నా. ఇది ప్రజాస్వామ్యం. అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అన్ని సమాధానాలు చెప్పాలి. మీకైనా తల తిరుగుతుందా లేదా చిన్న మెదడు చితికిపోయిందా? ఒక సీఎంగా మీరు చేయాల్సిన వెల్ఫేర్ డెవలప్మెంట్ చేయకుండా పనికిమాల సలహాలు ఈరోజు ఆడవాళ్ళకి ఇస్తున్నావు. ఆడవాళ్ళు ఎంతమందిని కనాలి అనేది వాళ్ళ ఇష్టము, నువ్వెవరు చెప్పడానికి? కనీసం ఈరోజు రాష్ట్రంలో కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగిపోతున్నాయి? పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు మళ్లీ పెంచావు, ఇప్పుడు మళ్లీ నిత్యావసర ధరలు పెరిగిపోతాయి. ఒక పక్క రైతులకు మద్దతు ధర లేదు, కానీ కొనాలి అంటే ప్రజలకు మాత్రం ఎక్కడ ధరలు అందుబాటులో లేదు. జీతాలు పెంచవు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వవు, నిరుద్యోగ భృతి ఇవ్వవు, ఏ వెల్ఫేర్ స్కీము డబ్బులు ఇవ్వవు. ఏ విధంగా వాళ్ళు బతకాలి? ఒకరుంటేనే కష్టపడుతుంటే ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. నువ్వంటే నీ కొడుకు ఇంకా చేతగాని మాటలు. రైమింగ్ కోసం ట్రై చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పేపర్లని ఎత్తుకుపోయాడంట. ఈ ముద్దపప్పు పక్క నుండి చూశాడా ఎత్తుకుపోతుంటే, లేదా ఆ పేపర్లు అందించాడా? ఏం మాట్లాడుతున్నాడు? ఆల్రెడీ ఇలా మాట్లాడిన దానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నీకు దిమ్మ తిరిగిపోయేలాగా ఎక్కడ చదివాడు, ఎంత మెరిట్తో పాస్ అయ్యాడు అనేది స్పష్టంగా చెప్పారు. రికార్డెడ్గా అసెంబ్లీలో ఉంది. కావాలంటే మరోసారి చదువుకోమను. స్టాన్ఫోర్డ్లో చదివాను అంటాడు కదా, నిజంగా చదువొచ్చుంటే మీ కొడుక్కి చదువుకోమను. అసెంబ్లీ రికార్డులో ఉంది కదా, అసెంబ్లీ మీ చేతిలోనే ఉంది కదా. రంగా గారిని నేను శాసనసభ్యుడు అయిన కానించి, నేను రాజకీయాల్లోకి వచ్చిన కానించి ఆయన ఫోటో పెట్టుకుని ఆయన కుటుంబ సభ్యులతో తిరిగేటువంటి వ్యక్తి. నేను వాళ్ళు ఓన్ చేసుకోవటం ఏంటి? వాళ్ళు కొత్తగా ఎవడన్నా బొఫ్ఫున్న నా కొడుకులు ఫోటోలు పెట్టుకుని దండలు వేసుకుంటే వెళ్ళి వాళ్ళని అడగండి. రంగా గారు మమ్మల్ని, రాజశేఖర రెడ్డి గారు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పాడా, లేదా కాంగ్రెస్ పార్టీ నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పాడా? ఆయన చెప్పినటువంటి మ్యాటరే ఉంది కదా, ఆయన అభిమానులు చెప్పినటువంటివి ఉన్నాయి కదా. వాళ్ళు కొత్తగా వచ్చి మేము ఓన్ చేసుకున్నాడు. రంగా గారు మా సొంతం. ఇవన్నీ పిచ్చి కోసంలో పిచ్చి ప్రయత్నాలు రాధాకృష్ణ గారు చేసి రామోజీ గారు చేసి బిఆర్ నాయుడు గారు చేసి, ఏం చంద్రబాబుని తీసేసి నన్ను పెట్టుకోండి, ఈయన ఎక్కలేరు సావలేరు. అయిపోయి అల్జిమర్స్ వచ్చి మొన్న వెళ్ళి ఏం చెబుతాడు, సైకిల్ వద్దు అంటాడు, మళ్ళీ సారీ అంటాడు, మళ్ళీ సైకిల్ పోవాలి అంటాడు, మళ్ళీ సారీ అంటాడు. ఈ అల్జిమర్స్ వచ్చి మైండ్ పని చేయని నా కొడుకుని తెచ్చిపెట్టుకుని ఏం చేస్తారు అసలు మీరు? ఫేక్ గాడు, పప్పుగాడు, పులికేసి ఎవడన్నా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో పసిపెట్టినట్టే చెప్తారు. ఎవడరా అంటే లోక్గడని. నెల్లూరుకు వచ్చావు, సరే వచ్చిన తర్వాత సరే నీ రాజకీయాలు ఏదో రాజకీయాలు చేసావు, కావిల్లో బాగానే ఉంది. ఈరోజు ఫేక్ నా కొడుకులని ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గులే? ఈ రాష్ట్రంలో నీ అబ్బ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. మీ వాళ్ళు చూస్తే
పులికేసిని గోదావరిని పట్టుకొని కుక్కతోక పట్టుకొని గోదావరి నెట్టు నిన్ను పట్టుకొని నువ్వేదో భావితరం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి నీ వాళ్ళు చూస్తే జపం చేస్తున్నారు. భాష మాట్లాడేటప్పుడు నీకన్నా చాలాసార్లు చెప్పాం, నీకన్నా చాలాసార్లు ఎక్కువ కూడా మాట్లాడతాం. కొంతమంది కూడా ఎదవలు ఏదో మాట్లాడుతున్నారు. అందరికీ కూడా లెక్కలు సరి చేస్తాం, ఏ ఇబ్బంది లేదు, సరి చూపిస్తాం కూడా తొందరలోనే. కాబట్టి నవరుందని నువ్వు నీ అబ్బా ఇంకొకరితో జత కలిసినా ఇంకొకరితో కట్టకట్టుకున్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాదు కదా, ఆ పీఠాన్ని దగ్గర కూడా ఇంక పోయే అవకాశాలు లేవు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన సంక్షేమ దెబ్బకి పోసుకొని హైదరాబాద్ వరిగిస్తున్నారు. సిగ్గులే మళ్ళీ మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. ఫేక్ ఎవరు ఈ రాష్ట్రంలో? ఫేక్ గార్డ్ ఎవడున్నా అంటే ఫస్ట్ నీ అబ్బా, ఫేక్ నెంబర్ 2 ఎవడంటే నువ్వు. ఇంకా ఫేక్ గాలు ఉన్నారంటే ఈ జిల్లాలో నీ పార్టీ వాళ్ళు యదవులు. పొద్దున ఒకలాగా మాట్లాడితే రాత్రి చూస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మంతనాలు కాదరా? నగరంలో కొంతమంది ఫేక్ గాళ్ళు ఉన్నారు కదా, ఫేక్ యదవులు ఉన్నారు కదా, పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి. ఇంకా మాట్లాడగలుగుతా. మీ పార్టీలో ఎవరెవరు మా కార్పొరేషన్ ఎన్నికల్లో మా దగ్గరికి డబ్బులు సంచులు ఎత్తుకొని వచ్చారో వద్దురా నాయన తీసుకెళ్ళమని చెప్పాం. అవసరం లేదు మీ పార్టీ డబ్బులని. కాబట్టి ఫేక్ గాళ్ళు ఎవడన్నా ఉన్నారు అంటే అది మీరు. వచ్చామా సరే ఏదో రాజకీయాలు చేసుకున్నామా మాట్లాడాము చూస్తూ ఉన్నాం నోరు ఉంది కదా అని. 2024 కాదు కదా, 2024 లేదు, 2029 లేదు. అందుకే నీ పార్టీ వాళ్ళు కూడా సగం అరుచుకుంటున్నారు ఇంకోటి తెచ్చుకోవాలని చెప్పి. జూనియర్ ఎన్టీఆర్ని తెచ్చుకుంటే అతని వల్లైనా మన పార్టీ బతకద్దా నా పరిస్థితుల్లో నీ పార్టీ ఉంటే నీ పార్టీకి నువ్వు భారం, లగేజ్, పెద్ద లగేజ్ బ్యాగేజ్. తెలుగుదేశం పార్టీకి ఎవరన్నా అంటే లోకి, అది ఎవరినైనా చెప్తారు. ఏదో సాయంత్రం దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి పెట్టి మనసులో ఉన్న మాట బయటకు వచ్చేయాలంటే మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎత్తుకెళ్ళి కానీ ప్రమాణం చేయమంటే మాత్రం గుండెల నుంచి వచ్చే ఫస్ట్ మాట ఏంటంటే ఈ పప్పుగాడి పార్టీలోంచి ఎప్పుడు పోతారా నాయన, ఈ దరిద్రం ఎప్పుడు పోతారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఒకరైదాని కాదు హోల్సేల్ పై నుంచి కింద దాకా ఒకటే మాట. దాంట్లో మాత్రం ముక్తకంఠంతో చెప్తారు మీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరు కానీ, పప్పుగాడు ఒక లోకిగాడు, పప్పుగాడు ఒక వేస్ట్ గాడు అని. కాబట్టి కామ్గా ఉన్నామని కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ దుర్మార్గుడిని లాడ్జ్లో హోటల్కి వెళ్తే పవన్ కళ్యాణ్ వైజాగ్ వస్తే రోజా ఎపిసోడ్ తర్వాత నేను లాడ్జ్కి వెళ్ళాను, పవన్ కళ్యాణ్ లాడ్జ్లో ఉంటే లాడ్జ్కి వెళ్తే ఆ లాడ్జ్లో వెల్ డన్ బాగా చేసావు, నువ్వు ఏంటి భయపడబాకు, ధైర్యంగా ఉండు, ఏం పర్లా అద్భుతం, ఆహా ఓహో అని కౌలించుకున్నాడని చెప్పి మళ్ళీ పెట్టండి ఒకసారి. స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన నన్ను. పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకుని అభినందించి కౌగిలించుకున్నారు. మెచ్చుకుని అభినందించి కౌగిలించుకున్నాడంట. ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, ఇన్ని నీతులు మాట్లాడుతున్నటువంటి సనాతన హైందవవాది ఆయన యొక్క సంస్కారం. ఎంత గొప్ప సంస్కారం! ఏ అవార్డు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ నాయుడు గారికి, వీళ్ళందరికీ?